బయ్యవరంలో మంత్రి అమర్నాథ్ విజయసాయిరెడ్డి కలిసి ఎస్సీల భూములు దోచుకున్నారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. బయ్యవరం 600 ఎకరాల్లో లేఅవుట్ వేశారని 600 ఎకరాల లేఅవుట్ పై చంద్రబాబు అన్న మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. సాక్ష్యాలతో దీన్ని రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అవినాష్ రెడ్డి విషయంలో న్యాయ వ్యవస్థల్ని జగన్ని మేనేజ్ చేశారా అని ప్రశ్నించారు. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ ని అడ్డుపెట్టుకుని 2019 ఎన్నికల్లో టీడీపీపై బురద చల్లారని, టీడీపీపై అభియోగం మోపి జగన్ అధికారంలోకి వచ్చాడని అన్నారు. జగన్ ముందస్తుకు వెళ్లిన టీడీపీ భారీ మెజారిటీ గెలవడం ఖాయమని అన్నారు. విజయసాయిరెడ్డి ఇద్దరు జాయింట్ వెంచర్ అది ఒక బినామీ పేరు పెట్టి 600 ఎకరాలు అక్కడ వెంచర్ వేశారు. ఆ వెంచర్లో దాదాపు సగానికి పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. దానికి వెళ్ళే దారిలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎస్సీస్కి డి ఫారం పట్టాలు ఇవ్వడం జరిగింది. పేదలకి డి ఫారం అంటే అదేంటంటే అమ్ముకోవడానికి లేకుండా ఉన్నంత వరకు అనుభవించడానికే. ఎందుకంటే ఇలాంటి మాయల పకీర్లు వచ్చి వాళ్ళని బెదిరించి తక్కువ ధర కొట్టేస్తారు, పాప వాళ్ళ పిల్లలు అన్యాయం అయిపోతారని చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో డి ఫారం పట్టాలు ఇచ్చి వాళ్ళు అందులో జీడి మామిడి చెట్లు పెంచుకుంటున్నారు. ఈ గుడివాడ అమర్నాథ్ మంత్రి అయిన తర్వాత విజయసాయిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా అక్కడ పోలీసుల్ని పెట్టి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని వాళ్ళందరి మీద కూడా దౌర్జన్యం చేసి అవి ఖాళీ చేయించారు. అదే కాకుండా కొండను తవ్వేశారు. కొండను తవ్వేసి ఆ కొండకి కూడా ప్లాట్లు వేశారు. రంగువాళ్ళు రిజర్వాయర్ ఉంది అక్కడ, అందులో 100 ఎకరాలు కబ్జా చేశారు. ఇంకో 400 ఎకరాలు రికార్డులను తారుమారు చేశారు. ఇదంతా కూడా విజయసాయిరెడ్డి గుడివాడ అమర్నాథ్ ఒక బినామీని పెట్టి ఆ బినామీ పేరు మీద ఈ కబ్జాలు చేసి వీళ్ళకున్నటువంటి పలుకుబడితో వీళ్ళకున్నటువంటి ఆఫీసర్లు, వీళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఆఫీసర్లను ఇక్కడ వేసుకొని ఇవన్నీ కూడా క్లియర్ చేసుకున్నారు. కానీ పాత రికార్డులు ఉంటాయి. మేము చెప్పేది ఏంటంటే మీడియా ద్వారా ఎవరు కూడా ఆ భూములు కొని మోసపోకండి. 2024లో వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇవన్నీ కూడా రెవెన్యూ రికార్డులు మళ్ళీ మేము తీస్తాము. రెవెన్యూ రికార్డులు తీసి అందులో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో, పేద ఎస్సీలకు ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, లేకపోతే రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి 100 ఎకరాలు కానీ ఇవన్నీ కూడా మేము మళ్ళీ సర్వే చేయించి దాంట్లో పేదలకి ఇల్లు ఇస్తాము. ఎందుకంటే మేము ముందుగానే చెప్తున్నాం, అదంతా కూడా కబ్జా భూమి. రికార్డులు తారుమారు చేసి వాళ్ళు లేఅవుట్కి పర్మిషన్ తీసుకొచ్చారు. వాళ్ళు మీరు అనొచ్చు లేఅవుట్ ఇచ్చారు కదా అండి అని. వీళ్ళు సొంతంగా ఆఫీసర్లు వేయించుకొని వీళ్ళు చెప్పే విధానంగా పనిచేయమని మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని వీళ్ళు భూములతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కబ్జా చేసి వీళ్ళ చేతుల్లో పెట్టుకొని ఆ 600 ఎకరాలు లేఅవుట్ వేశారు. కాబట్టి ప్రజలు కూడా మోసపోకూడదని చెప్తున్నా. మీరు మోసపోతారు. ప్రభుత్వం రాగానే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే అక్కడ అందులో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా సర్వే చేసి పేదలకు ఇస్తాము. లేదు జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది, నాకు పేదల మీద